ప్రియుడా త్వరపడము. చాలు. నా ఎవరు ప్రియుడు చెప్పండి? ఎవరెవరితో చెప్తున్నారు? ప్రియురాలు ప్రియుడితో చెప్తుంది. ప్రియుడా త్వరపడము అంటే త్వరగా వచ్చేయి అని అర్థం. ఎవరు ఆ ప్రియురాలు? సంఘం అంటే నువ్వు నేనే. త్వరగా రా. ఎక్కడికి రా? నా దగ్గరికి రా, నన్ను తీసుకెళ్ళు అని అర్థం. ఎప్పుడు చెప్తుంది సంఘం? అలాగా సిద్ధపడినప్పుడు. సిద్ధపడాలి సంఘం. ప్రియుడా కేక, ప్రియురాలి కేక. సిద్ధపడారా? మరి ఇన్ని గుర్తులు వింటున్నాం కదా, స్పష్టంగా చూసాం. మన కళ్ళ ముందు చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. రష్యా ఇరాన్తో కూటమి కడుతుంది అంటే మూడో ప్రపంచ యుద్ధానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎంత త్వరగా జరుగుతుంది చూసారా? అంటే ప్రభు వస్తున్నాడు అంతే. ఇజ్రాయేల్ దేశం రోజు వార్తల్లో ఉంటుంది, ప్రభు వస్తున్నాడు. ఇశ్రాయేలీలు దేవుని కాలపట్టిక, ప్రభు వస్తున్నాడు. అదుగదుగదుగో వచ్చేస్తున్నాడు, మేఘారుడే రాబోతున్నాడు ఆయన. ఇంకా చూడండి, వివాహ సమయంలో ఎవరు ముందు సిద్ధపడతారు? వరుడు, వధువు. ఎప్పుడైనా అవ్వచ్చు. ఆమె 10:30కు సిద్ధపడమంటే 1:15 అవుతుంది. పెళ్లి కొడుకు, మేము ఒక పెళ్ళికి వెళ్తే పెళ్లి కొడుకు భయంకరంగా నిద్రపోతున్నాడు స్టేజ్ మీద. పెళ్లి కూతురు లేదు. 2 గంటలు గడిచాను. 2 గంటలు ఏం చేస్తాడు మరి? భయంకరంగా నిద్రపోతున్నాడు. నేను అనుకున్నాను రాత్రి అంతా నిద్ర లేదేమో పాపం. అతనికి కాపలా మేమందరం. 2 గంటలైందండి. కనీసం 11, 11:30, 12, 12:30, 1 గంట, 1:30, 1:15, 2 అయిందండి. అసలు ఎంత కష్టం. ఎన్నిసార్లు చెప్పాడో తెలుసా పాస్టర్ గారు స్టేజ్ మీద? త్వరగా అలంకరించి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. 1సారి 2సారి ఆయన చెప్పడం కూడా మానేశాడు. ఎందుకంటే ఆయన మాట ఎవరు పట్టించుకోవట్లా. ఎవరు పట్టించుకోవట్లా. 2 అయింది టైం. దేవుని దయ వల్ల 2:10కి పెళ్లి కొడుకు నిద్రలేపి 2:20కి వచ్చిందామా. సిద్ధపాటు అది కాదు. సిద్ధపాటు ఏం తెలియజేస్తుందంటే ప్రియుడిని పిలవడం తెలియజేస్తుంది. ఇక్కడ సంఘము సిద్ధపాటు. ఈ సంగతులు జరిగినప్పుడు అని చెప్తున్నాడు. అంజూరపు చెట్టు లేతదై చిగుర్చినప్పుడు ఆయన సమీపంగా ఉన్నాడు, వాకిట్నే ఉన్నాడు. అంటే తలుపు తెరిస్తే అంత సిద్ధంగా ఉండాలి. అంటే తలుపు తెరిచే క్రమంలో పెళ్లి కుమార్తె ప్రియురాలు ఎలా ఉండాలంటే సిద్ధపడి ఉండాలి. సిద్ధపడినోళ్లే కదా ప్రియుడా త్వరపడి రమ్ము అని ప్రభు చెప్పాడు. శిష్యులతో చెప్పాడు. ఏమనంటే నేను వెళ్తున్నాను, స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను. హలో, ఎందుకంత దిగులుగా ఉన్నారు మీరు? ఎందుకు అలా కలవరపడుతున్నారు? నేను వదిలేస్తాను అనుకున్నారా? నో, నేను లేకపోయినా మీకు తోడుగా ఉండడానికి, మిమ్మల్ని ఆదరించడానికి ఆదరణకర్త అని అన్నాడు. నేను మళ్ళీ వస్తా కదా, నేను మళ్ళీ వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళుదును నాతో ఉండడానికి. మరి ఆయన రావాలి అనుకుంటున్నప్పుడు మనం పిలవాలా వద్దా? ఎవరు పిలుస్తారు? సిద్ధపడినాడు పిలుస్తారు. ఇదిగో ఈ పరమగీతాల్లో ప్రియురాలు కేకేస్తుంది, ప్రియుడా త్వరపడము. అయ్యా నేను సిద్ధపడ్డానయ్యా, వస్త్రాన్ని ధరించుకొని ఉన్నానయ్యా, నీతి క్రియలతో అలంకరించబడి ఉన్నానయ్యా, నువ్వు త్వరగా రాయ్యా అని ప్రియురాలు పిలుస్తుంది. వింటున్నారా? మరి ప్రియురాలు పిలిస్తే ప్రియుడు ఆగుతాడా? ఆగడు. మరి ఈమె కేకేస్తే ఆయన వస్తున్నానని చెప్పాలా లేదా? మీరు కేకేశారు ఎప్పుడైనా? కానీ ఇంట్లో ఉన్న అన్నయ్యని కేకేశారా? ఏది పడితే అది పిలుస్తారు ఆయన్ని. పేరు పెట్టి కాదు, పేరు పెట్టి పిలిచేవాడు కొంతమంది. ఇంకా విచిత్రమైన పేర్లు ఆయనకి. పాపం ఎవరో గుర్తు తెలియని వ్యక్తిలాగా. ఇదిగో అంటావు, ఎవడు ఇటు చూడు అంటావు, ఏమయ్యో అంటావు, పోవయ్యో అంటావు, రావయ్యో అంటావు.
ఎవరు అయ్యా పాపం గుర్తింపు లేనివాడిగా ఒకానప్పుడు ఎంత గుర్తింపు కలిగిన వ్యక్తి వివాహం అన్న పరిస్థితుల్లో అతని జీవితాన్ని ఛిద్రం నిర్వీర్యం చేసి పడేశారు. వింటున్నారా? అట్లా పిలవకూడదు, యజమానుడా అనాలి. చారా ఓల్డ్ ఏజ్లో ఈజ్ మై మాస్టర్ అందా, మై ఓల్డ్ మ్యాన్ అందా? చెప్పాలి. ఓల్డ్ ఏజ్ అయినా మాస్టర్ అయినా మై మాస్టర్. మనమైతే ఓల్డ్ ఏజ్లో వేర్ ఈజ్ మై ఓల్డ్ మ్యాన్. మరి ఆయన ఓల్డ్ మ్యాన్ అయితే మీరెవరు? మా ముసలోడు ఏడన్నా కనిపించాడా, మా ముసలోడు కనిపించాడా అనేది ఈమెవరు? ముసలు కదా, కానీ ఈమె చెప్పదు. నో, ఈజ్ అవర్ మాస్టర్. మరి నీ యజమానుడు నువ్వు నా మాస్టర్ అన్నప్పుడు ఆయన ఎవరు? మన మాస్టర్కే మాస్టర్ ఆయన. నీ మాస్టర్ని నువ్వు మాస్టర్ని పిలవకుండా ఆయన ఎట్టు పిలుస్తావు? ఇదిగో నీకే చెప్తున్నానంటే ఎవరు చెప్తున్నట్టు? ఏమంటుంది? ప్రియుడా ఏమంటుంది? పేరు చూసి ఎట్టుందో, నువ్వు ప్రాణనాథుడివి, నా కొరకు ప్రాణం పెట్టి చివరి రక్త బొట్టు వరకు నీ రక్తమును కార్చి నన్ను కొనుక్కున్నావు. నేను నీ సొంతం, విమోచించబడిన నీ సొత్తు. వింటున్నారా? అందుకే ఈ ప్రియుల కోసం ప్రియుడు దిగొచ్చాడు. ఈ ప్రియురాలు కోసం యజ్ఞమయ్యాడు, యాగమయ్యాడు. ఎంతగా అంటే యాకోబు కొలువు చేసిన దానికన్నా ప్రాణానికి తెగించి మీకాలును పొందడానికి దావీదు ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి 100 మందిని కాదు 200 మంది చంపిన యోధుడు. యాకోబు కొలువు కన్నా, దావీదు కొలువు కన్నా అద్భుతం. నిద్రించి ప్రాణము పోగొట్టుకున్న కొలువు కన్నా, ఆదాము గాయపరచబడ్డాడు హవ్వ కొరకు, అంతకన్నా ఈ ప్రియుడు తన ప్రాణాన్ని పెట్టాడు. అందుకే ప్రియుడు అయ్యాడు ఈయన. వేరు ప్రియుని కన్నా నీ ప్రియునిలో ఉన్న విశేషం ఏమిటి అంటే, నా ప్రియుడు రక్తవర్ణుడు. ఇది ప్రియుల్లో ఉన్న గొప్పతనం. నీ ప్రియురాల్లో ఉన్న విశేషం ఏమిటంటే ఆయన అంటాడు, నల్లటిదే కానీ నేను కోరుకున్నా. నల్లటోళ్ళని ఎవరు కోరుకుంటారు? నల్లటోళ్ళు సేల్ అవరే, నల్లటోళ్ళ కట్నం ఇచ్చిన అవరే, నల్లటోళ్ళని ఎవరు చేసుకోరే. అందుకే ప్రభు చేసుకున్నాడు. ఎంత గొప్ప విషయం! సేల్ గారీళ్ళు నల్లటోళ్ళు, కానీ అద్భుతంగా కొనేసుకున్నాడు. ఆ కొంటం కూడా ఇలాంటి కొంటం కాదు, ప్రాణాన్ని ఇచ్చి కొన్నాడు. అందుకే ఏమంటది, నేను నల్లని దాన్నని నా ప్రియుడు నా కొరకు ప్రాణం పెట్టాడు కదా. ఇప్పుడు ఈ ప్రియురాలు కేకేస్తుంది, ప్రియుడా త్వరపడి రమ్ము అంటే ఆయన వెంటనే ఆమెకి స్పందించాడు. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం 20వ వచనం, ప్రియుడా రమ్మంటే 20వ వచనంలో ఆయన సమాధానం చెప్తున్నాడు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు అవును. ప్రియుడా అంటే ఆగు, అవును, త్వరగా. ఎంత బాగుంది! త్వరగా రా అంటే ఆయన ఏమంటున్నాడు చెప్పండి? త్వరగా రా అంటే త్వరగా వచ్చున్నాను అన్నాడు. మరి ఆయన త్వరగా వచ్చుచున్నప్పుడు సిద్ధమేనా? ఈ సంగతులు వింటున్నప్పుడు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి, ప్రత్యేకంగా ఈ శ్రేష్టమైన అనుభవాలతో కూడిన వాక్యాలు వింటున్నప్పుడు ఐఎమ్ రెడీ ప్రభువా, సిద్ధం ప్రభువా, నువ్వు ఎప్పుడొచ్చినా అటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి. అర్థమైందా? ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును చూచినప్పుడు, అవును నల్లటి వారం మనం, చీకటి ఉన్నవారం, చీకటిలో బ్రతుకుతున్న వారం, చీకటి మనం ఒకనప్పుడు పాప జీవితం, రోత బ్రతుకు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను, ఆ చీకటి మనమే, చీకటి నుండి వెలుగులోనికి ఎలా అంటే క్రీస్తు రక్తం. నల్లగా ఉన్న ఆమె ఎర్రగా మారింది. ఎలా మారింది? చంద్రబింబం అంత అందము గలదై, పూర్తి చేయండి, సూర్యుని అంత, తర్వాత వ్యూహిత సైన్య సమభీకర రూపిణి గల, ఏంది మిగతా వాడు మంత్రాలాగా ఉన్నాయి ఏమన్నా కాదు, పరమగీతాలు ఇవి. చదివితే వస్తాయి, చదవాలి కదా. నేను అదే కదా చెప్తాను, చదవాలి. చదువుతుంటే అర్థమవుతుంది. ప్రియురాల గురించి చెప్పాడు అక్కడ. చంద్రబింబం అంత అందం, అద్భుతం. సంధ్యారాగం అంటే ఏంటంటే ఎర్రగని అర్థం. అంటే సంధ్యారాగం అంటే
దాని అర్థం ఏంటంటే సూర్యుడు అస్తమించు వేళ, సూర్యుడు దిగిపోయేటప్పుడు సూర్యుని చుట్టూ ఏముంటుంది అంటే నల్లటామె ఎర్రగా అయింది. ఎట్టగా? ప్లాస్టిక్ సర్జరీనా, ఫేస్ మాస్కా, ఏంటి? యేసు రక్తం. నల్లగా ఉండే ఆమె యేసు రక్తము ద్వారా కడగబడి ఏమైంది? సంధ్యారాగమైంది. అవును, నల్లటామ, నల్లగా ఉన్నామా, సింగరేణి క్యాలరీస్ బొగ్గు ఏమైంది? సంధ్యారాగమైంది. దేవుడు మనకు ఒక పేరు పెట్టాడు. ఇప్పుడు మన పేరు ఏంటంటే సంధ్యారాగాలు. మనందరం ఇప్పుడు పాట పాడుకుంటా, సియోను పాట పాడుతా, సియోను పాటలు పాడుకుంటా. అవును, రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం నీతిమంతుని గుడారంలో వినిపిస్తుంది. ఆ పాటలు పాడుకుంటా సియోనుకి వెళ్ళాలి.